హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ గెస్ట్ ఉన్నారండి. ఆయనే మరెవరో కాదు, డాక్టర్ వినయ్ గారు అయితే మన స్టూడియోకి అయితే వచ్చేసారు. ఆయన మరెవరో కాదు, నేను చెప్పేస్తున్నాను, రివీల్ చేస్తున్నాను, ఎవరా అని మీరు ఆసక్తికరంగా చూస్తున్నట్టున్నారు. సో ప్లాస్టిక్ సర్జన్ అండి. డాక్టర్ గారితో మాట్లాడి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. అంటే ఇప్పుడు సన్ స్క్రీన్ ఏ ఏజ్ గ్రూప్ నుంచి వాడొచ్చు అంటారు? అంటే 18+ వాళ్ళే వాడాలా? అంటే పిల్లలకు కూడా అప్లై చేయొచ్చు అంటారా? తర్వాత చెప్తాం, అడ్వైస్ చేస్తాము. ఈవెన్ ఇప్పుడు కానీ పిల్లల్లో కూడా ఇప్పుడు వచ్చాయండి. ఇప్పుడు పిల్లలు ఫీల్డ్ వర్క్ వెళ్తుంటారు, అంటే ఏదైనా క్యాంప్కి వెళ్తూ అట్లా అంటారు. పిల్లలు కూడా ఇప్పుడు సపరేట్గా నాన్ అబ్జర్బుల్స్ ఉంటాయి అనమాట. పిల్లలకి, ప్రెగ్నెంట్ ఉమెన్కి, వీళ్ళకి సపరేట్గా వస్తాయి. సో సన్ స్క్రీన్స్ అనేవి అవి అబ్జర్వ్ అవ్వవు, స్కిన్ మీద ఉంటాయి, సేఫ్ టు యూస్. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ సన్ స్క్రీన్స్ లో SPF 50, 60, 150 అని వస్తున్నాయి. ఏది బెటర్ అంటారు అసలు? అట్లీస్ట్ SPF 30 పైన ఉంటే బెటర్ అంటామండి. ఎందుకంటే మనకి UVA, UVB ఇలా డిఫరెంట్ UV రేట్స్ ఉంటాయి, అన్నిటి ప్రివెంట్ చేయాలి. మనం హై ఎక్స్పోజర్ జోన్లో ఉంటాం కాబట్టి ఇండియాలో ఎస్పెషల్లీ మనం SPF 30, నా పేషెంట్స్కి SPF 50 వరకు వెళ్తాం. నేను ఏదైనా లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తే SPF 50 ప్రిఫర్ చేస్తాను. బట్ SPF 30 కన్నా ఎక్కువ ఉండాలి. 30 కంటే ఎక్కువ ఉంటే ఇంకా బెటర్ అంటారు. ఓకే, అయినా నిజంగా దారుణంగా ఉన్నాయండి. మనమే పొల్యూషన్లు, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేసేస్తున్నారు బయటికి. ఈ పొల్యూషన్ వల్ల ఏజింగ్ తొందరగా అయిపోయింది. అప్పట్లో ఏజింగ్ 45, 50s స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు 30 తర్వాతనే 35కే ఏజింగ్ స్టార్ట్ అయిపోతుంది. 35కే థ్రెడ్ లిప్స్కి వచ్చేస్తున్నారు. అంటే ఎస్పెషల్లీ స్ట్రెస్ ఎక్కువైపోతుంది, వర్కింగ్ ఎక్కువైపోతుంది. సో నిద్ర సరిగ్గా లేదు. దానివల్లనే అండర్ ఐ నేను రెగ్యులర్గా చేసే ట్రీట్మెంట్స్ అండర్ ఐ బ్యాగ్స్, ఈ అండర్ ఐ ఇవన్నీ ఎక్కువ చేస్తాను నేను, బ్లెఫరోప్లాస్టిక్స్ ఇవి. సో ఆ సర్జరీస్ కూడా యంగ్స్టర్స్ ముందు 40s లో అట్లా వచ్చేవాళ్ళు, ఇప్పుడు 30s లోనే వచ్చేస్తున్నారు. సో అండర్ ఐ గుంతలు వచ్చేసాయి, ఐ బ్యాగ్స్ వచ్చేసాయి, కంటి కింద బ్యాగ్స్ అంటాం కదండి. అది పాపం చిన్న ఏజ్ ఉన్నా అది రావడం వల్ల ఏజ్ పెద్దగా కనిపిస్తారు. సో అది ఆ సింపుల్ సర్జరీ, ఒక 1-2 hours సర్జరీ, డే కేర్ ప్రొసీజర్ తోటి అది క్యూర్ అయిపోతుంది. సో అదే, కానీ దాని ముందు చెప్తాం, ఒక మంచి నిద్రపోండి, 7 hours 8 hours ఖచ్చితంగా స్లీప్ ఉండాలి. సో మంచి డైట్ తీసుకోమంటాం, హైడ్రేషన్ మెయింటైన్ చేయమంటాం. ఇప్పుడు నైట్ 12-1కి పడుకుంటారు, మార్నింగ్ 8-9కి లేస్తారు. మరి ఆ 8 hours ఓకే అంటారు? లేదంటే సూర్యుడు ఉదయించినప్పుడే మనం కూడా లేవాలి, అస్తమించినప్పుడే పడుకోవాలి అంటారా? ఒక్కొక్కరికి డైట్ ప్యాటర్న్ ఉంటుందండి. కొంతమంది నైట్ ఎక్కువ తొందర పడుకోరు, అంటే కొంతమంది మార్నింగ్ పీపుల్ ఉంటారు, నైట్ పీపుల్ ఉంటారు. సో డిఫరెంట్ అండి, అట్లా ఏం ఫిక్స్ ఏం లేదు. అందరూ లెజెండ్లు, అల్ట్రా లెజెండ్లు, ఇలా ఈ విధంగా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి డాక్టర్ గారు. సో అంటే అర్లీ స్టార్ట్ చేసాం అనుకోండి, మామూలుగా ఎందుకు లిజెండ్స్ అట్లా అంటారంటే అర్లీ డే స్టార్ట్ అయినప్పుడు మనకి ప్లానింగ్ బాగుంటుంది. మనం 5కి లేసాం అనుకోండి, మన డే 9కో 10కో స్టార్ట్ అయింది అనుకోండి, మనకి అట్లీస్ట్ 2-3 hours టైం ఉంటుంది, మన కోసం మనం స్పెండ్ చేయగలిగిన టైం ఉంటుంది. జిమ్కి వెళ్ళొచ్చు, బుక్స్ చదవచ్చు, ఇలా. అదే 9 కానీ మనం 8:30కి లేసాం అనుకోండి, ఆ టైం ఉండదు. సో ఆ ప్రొడక్టివిటీ తగ్గుతుంది. దట్ ఈస్ మెయిన్ రీజన్, అంతేగాని నథింగ్ మోర్ దెన్ దట్. మీరు జిమ్ అంటే నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు ఈ లేజర్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేసుకుంటారు, ఈ SPF 20లు 50లు వాడతారు అందరూ సన్ స్క్రీన్స్. ఈ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఇప్పుడు జిమ్కి వెళ్తారు వాళ్ళు, అప్పుడు మనకి చెమట వస్తుంది కదా డాక్టర్ గారు, మరి ఆ చెమట వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ లాగా, ఇరిటేషన్ అట్లా ఏం అవ్వదా స్కిన్ మీద? అంటే గుడ్ క్వాలిటీ సన్ స్క్రీన్ ఉంటే ఏం అవ్వదండి, అవేమి కరిగిపోయి ఇవన్నీ. అంటే లేజర్ తర్వాత కూడా కొంతమంది వర్కౌట్స్ చేస్తుంటారు కదా జిమ్కి వెళ్ళి, సో అలాంటి వాళ్ళకి ఫేస్ మీద అంటే చెమట వస్తుంది ఆ ఏరియాస్ లో, మరి అలాంటప్పుడు ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ రావా? 2 days ఇరిటేషన్ ఉంటుందండి. లేజర్ అయిన తర్వాత ఫస్ట్ 48 hours వరకు కొద్ది ఇరిటేషన్ ఉంటుంది. ఆ టైంలో కన్ఫైన్ చేయమని చెప్తాము, తర్వాత ఏం అంత డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఓకే, అంటే అలాంటి వాళ్ళు కొంచెం ఐస్ క్యూబ్స్ ఇలాంటివన్నీ వాడొచ్చు అంటారా? ఐస్ క్యూబ్స్ వాడచ్చండి, అంటే ఓ 10 minutes 15 minutes, నాట్ మోర్ దెన్ దట్. అది కూడా ఐస్ డైరెక్ట్ కాంటాక్ట్ లో పెట్టకుండా క్లాత్ లో కానీ అట్లా ఏమైనా తీసుకుని చేయమని చెప్తాం. సో దానివల్ల స్వెల్లింగ్ తక్కువ అవుతుంది, ఆ మంట కూడా తగ్గుతాయి అనమాట. ఓకే, సో డాక్టర్ గారు ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఐబ్రోస్ షేప్ చేయించుకోవడం కానీ, లిప్స్టిక్ పెట్టుకున్నట్టే మన లిప్స్ ని కూడా మార్చేస్తున్నారు అంటున్నారు మీ ఇలాంటి సర్జన్స్ అందరూ. సో అది ఎంతవరకు బాగుంటుంది, అంటే బానే ఉంటుంది అంటారా? ఫేస్ పాడవకుండా న్యాచురల్ గానే లుకింగ్ ఇస్తుంది అంటారా? మైక్రో పిగ్మెంటేషన్ అంటారండి, బ్లీడింగ్ అంటారు, ఐబ్రో బ్లీడింగ్ ఇట్లా అంటారు కదా, ఇది ఆర్టిఫిషియల్ పిగ్మెంటేషన్ అనమాట. సో ఐబ్రో కలరింగ్ అది చేస్తాం అనమాట. సో ఆ మైక్రో పిగ్మెంట్ టెక్నిక్ తోటి లిప్ మీద, ఐబ్రోస్ మీద కలర్ ఇంప్లాంట్ చేస్తాం. సో పింక్ కలర్ లిప్స్ అయితే పింక్ ప్రిఫర్ చేస్తారు, సో ఆ పింక్. ఐబ్రోస్ అయితే కరెక్ట్గా వాళ్ళకి ఏ షేప్ కావాలో ఆ షేప్ మార్క్ చేసుకుని మైక్రో బ్లీడింగ్ చేస్తాం అనమాట. మరి ఆ కలర్ మారుతుంటారా డాక్టర్? అంటే అట్లీస్ట్ 2-3 years వరకు ఉంటుందండి, తర్వాత మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. అంటే
మళ్ళీ ఆ బ్లేడ్‌తో అదంతా బ్లీడింగ్ అది ప్రాసెస్ అంటే చేయించుకోవాలంటారా? లేదండి. చాలా చిన్న చిన్న నీడిల్స్ అదెలా అంటే చిన్న చిన్న నీడిల్స్ ఉంటాయి. 1 ఎంఎం, 2 ఎంఎం నీడిల్స్ ఉంటాయి అంతే. హుహు. ఆ డైలో పెట్టి ఆ డైని అక్కడ టాటూయింగ్ ఉంటుంది చూడండి. మన అవునవును. టాటూ ఎలా చేస్తాం అలా హ్మ్. టాటూయింగ్ చేస్తాం. కానీ ఇది ఓకే. ఓ 2, 3 ఇయర్స్‌లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో, హుహు. ప్రతిసారి వాళ్ళు పేషెంట్ రిపీట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు హెడ్‌ఏక్స్ ఇలాంటివి సహజంగా వస్తుంటాయి గదా! మరలాంటప్పుడు ఐబ్రోస్ మనం చేయించుకున్నప్పుడు కూడా కొంచెం పెయిన్ లాగా అట్లా ఏమి అలా ఉండదంటారా? ఏముండదండి. నార్మల్‌గానే నార్మల్‌గానే ఉంటుందంటారా? ఉంటది. కొద్దిగా హుహు. నమ్మింగ్ క్రీమ్ పెట్టి చేస్తాము. దీనివల్ల ఏమి ఇప్పటిదాకైతే హెడ్‌ఏక్స్ అలా రావడం అట్లా అంతా ఏం లేదండి. హుహు. ఓకే. అంటే ఈ హ్మ్. మందులు కూడా డిఫరెంట్‌గా ఉంటాయంటున్నారు కదా! అవునండి. ఇప్పుడు ఈ సర్జరీ ఇలాంటివి చేయించుకోవాలనుకుంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్‌లో కూడా కొంతమంది కోరికలు ఎక్కువుంటాయి. వాళ్ళు నేను ఇలా కనపడాలి, ఇలా చేయించుకోవాలని అనుకుంటారు. మరి ఇలాంటి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ విధంగా లేజర్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి చేయించుకోవచ్చంటారా? ప్లాస్టిక్ సర్జరీలు? కొన్ని లేజర్ కేసెస్ వస్తాయి కదా! యాక్సిడెంట్ కేసెస్ ఇలా అవును. ప్రెగ్నెంట్ లేడీస్. అవును. మరి అలాంటి వాళ్ళు అంటే చేయించుకోవచ్చంటారా? లేజర్ ట్రీట్మెంట్ అయితే చేయొచ్చండి. అక్కడ మాత్రమే పనిచేస్తుంది కాబట్టి చేయొచ్చు. హుహు. మిగతావన్నీ మేము ఇప్పుడు ఐవీ డ్రిప్స్ కానీ, ఇట్లా హ్మ్. వైట్నింగ్ ఇప్పుడు ఐవీ డ్రిప్స్ రెగ్యులర్‌గా తీసుకుంటారు. అవును ఈ డాక్టర్ గారు. గ్లూటాథయోన్ డ్రిప్స్ ఇవన్నీ ఉంటాయి. హ్మ్. అవైతే ప్రిఫర్ చేయమండి. బేబీ ఓకే. మీద ఎఫెక్ట్ ఉంటుంది అనే ఏది కూడా మనం ప్రిఫర్ చేయం. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ఖచ్చితంగా చెప్పేస్తాం. హుహు. ఈవెన్ కాస్మెటిక్ సర్జరీస్ అన్న ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత మా దగ్గరికి రెగ్యులర్‌గా వస్తారు పేషెంట్స్. ఇప్పుడు టమ్మీ లూజ్ అయిపోతుంది. సో, హ్మ్. ఇవన్నీ ఉంటాయి కదా! ఆ టమ్మీ టక్ కోసం వాటి కోసం వస్తారు. సో, ఓకే. ప్రెగ్నెన్సీ అయిపోయి వాళ్ళ మదర్‌హుడ్ అంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు హుహు. స్టేబుల్‌గా ఉన్నారు అన్నప్పుడు వి గో ఫర్ దిస్ సర్జరీస్ అన్నమాట. ఓకే. డాక్టర్ గారు ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ మధ్య కాలంలో హ్మ్. ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకుంటున్నారు. మంచి మంచి పాపులర్ హీరోస్, హీరోయిన్స్. ఒకప్పుడు ఒకలాగుంటారు. ఇప్పుడేమో చాలా ఎక్స్ట్రార్డినరీగా తయారవుతున్నారు. ఆ చీక్స్ అంతా ఒక అంటే థిన్ షేప్ వచ్చేసి హ్మ్. మంచి లుకింగ్ కూడా చాలా బావుంటారు. సో, ఇలాంటి వాళ్ళు ఎలాంటి సర్జరీస్ చేయించుకుంటున్నారు మీ దగ్గర? అంటే ఇప్పుడు ఫేస్ అనుకోండి. ఇప్పుడు ఫేస్ నోస్ షేప్ రెగ్యులర్ కామన్‌గా చేయించుకునే సెలబ్రిటీస్ రైనోప్లాస్టీ చేయించుకుంటారు. రెగ్యులర్ హుహు. నోస్ ఇప్పుడు హుహు. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు అందరూ సెలబ్రిటీసే అండి. ఇప్పుడు మీరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎంతమందున్నారు. ఇప్పుడు హ్మ్. మనం కూడా ఆహ్, మన ఆన్‌లైన్ డిజిటల్ అకౌంట్ ఉంది కాబట్టి మనం కూడా సెలబ్రిటీసే ఇప్పుడు. హుహు. సో, మామూలుగా ఫేస్ మీద కామన్‌గా చేసుకునే సర్జరీ రైనోప్లాస్టీ చేయించుకుంటారు. హుహు. యంగ్‌స్టర్స్ ఎస్పెషల్లీ 18, ఓహో! 20s అలా. ఎందుకంటే లావుగా ఉంది నోస్, హ్మ్. సన్నగా అవ్వాలి, షార్ప్ అవ్వాలి అలా చేయొచ్చు. సో, ఆ హుహు. షార్ప్‌నెస్ అవన్నీ ఇయొచ్చనమాట ఫీచర్స్. మళ్ళీ ఇప్పుడు మనం పీనట్స్ అని రకరకాల జంక్ ఫుడ్స్ తింటూ ఉంటాం అవును. ఒక్కోసారి. అవును. మనకు తెలియకుండానే మనము తినేస్తుంటాం కేక్‌లు అవి ఇవి అవును. తప్పనిసరి అవును. పరిస్థితుల్లో గూడా. మరి అలాంటప్పుడు మళ్ళీ లావైపోరా వాళ్ళు? డైట్ అండి మళ్ళీ ఇప్పుడు చీక్స్ రావడము, ఆ! చిన్ రావడం అలాంటివి అలా జరగవా? అంటే ఇప్పుడు చీక్స్ అనుకోండి. ఇప్పుడు ఇది హ్మ్. లావుగా ఉందనుకోండి. బక్కల హ్మ్. ఫ్యాట్ తీస్తాము. ఇది మీకి చాలా మంది సెలబ్రిటీస్‌కి బుగ్గలు లోపలికెళ్ళిపోయి ఉంటాయి. హ్మ్. గమనించుంటారు. దాన్ని బక్కల ఫ్యాట్ రిమూవల్ అంటాం. బట్టలేం పడవు. మన హ్మ్. చీక్‌లో ఫ్యాట్ ఉంటుంది మామూలుగా. అది హుహు. లోపల మౌత్ లోపల చిన్న ఒక 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ఇచ్చి ఆ ఫ్యాట్ తీసేస్తాం. ఆహా! తీసేయడం వల్ల ఇది చిజల్ లుక్ వస్తుంది. ఇంకా హ్మ్. చాలామంది డబుల్ చిన్‌కి హ్మ్. లైపోసక్షన్ చేస్తామనమాట. అప్పుడు అవును. ఈ కాంటూరింగ్ జా లైన్ అంటారు చూడండి. అది అవును. వస్తుందనమాట. నీట్‌గా హుహు. కనిపిస్తది. ఇంకా ఓకే. ఫీమేల్స్ ఇప్పుడు నాకు కోనికల్ ఫేస్ కావాలి. హ్మ్. అంటే ఈ మజిల్స్ ఉంటాయి ఇక్కడ. ఆ అవును. మజిల్స్‌లోకి బోటాక్స్ వేస్తాం. హుహు. బోటాక్స్ వేయడం వల్ల ఆ మజిల్స్ థిక్‌గా ఉన్న మజిల్స్ థిన్ అయిపోతాయి. ఇవన్నీ హుహు. చేయడం వల్ల ఒక కోనికల్ షేప్ వస్తుందనమాట. ఇంకా ఓకే. ఫిల్లర్స్ ఉంటాయి. జా హ్మ్. లైన్ ఫిల్లర్స్ వేస్తాం. జా లైన్ ప్రామినెంట్ చేయడానికి ఫిల్లర్స్ ఇవన్నీ. సో, డిఫరెంట్ కాస్మెటిక్‌లో ఫీల్డ్‌లో డిఫరెంట్ ఉంటాయండి. హుహు. కానీ అదే ఇప్పుడు మీరు చూస్తారు ఒక్కొక్క హీరోయిన్ ఒక సినిమాలో ఒక రకంగా ఉంటారు. ఇంకో సినిమాకి ఇంకో రకంగా ఉంటారు. అవును. దట్ ఈస్ ఫిల్లర్స్ అనమాట. ఫిల్లర్స్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థాంక్స్ గారు. అండి. చాలా చక్కటి వివరాలైతే అందించారు మాకు. ఫేస్ థాంక్స్. ప్లాస్టిక్ సర్జరీ గురించి. చాలామంది ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్‌తో చేస్తారేమో అనుకున్నారు. కానీ అది అపోహ అండి. మన స్కిన్‌తోనే వాళ్ళు చేస్తారు ప్లాస్టిక్ సర్జరీ అన్నది. సో, ఎలాంటి వాళ్ళకి చేస్తారు? ఏ విధంగా ఉండాలి? ఎలాంటి డైట్ తీసుకోవాలని కూడా పూర్తిగా అయితే చెప్పారు డాక్టర్ గారు. సో, అలా పాటించండి. కరెక్ట్ ప్రాపర్ స్లీప్ ఉండాలి. అలాగే మంచి ఆహారం తీసుకోవాలి. కొంచెం మంచి ఎక్సర్‌సైజ్‌లు, ఫేస్‌కి కాస్త సన్ స్క్రీన్‌లు, లోషన్స్ ఇవి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. జాగ్రత్తగా ఉంటుందంటున్నారు. హైడ్రేటింగ్‌గా ఉండాలంట బాడీ. అలా ఉంటేనే మనం హ్యాపీగా, హెల్తీగా ఉంటాం. సో, డైలీ ఒక యాపిల్ తినండి. మన డాక్టర్స్‌ని దూరం పెట్టేయండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థాంక్ యూ అండి. సో, చూసారు కదండీ! ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే డాక్టర్ వినయ్ గారితో మాట్లాడాలి, సంప్రదించాలి, వెళ్లి మాకున్న ప్రాబ్లమ్స్ చెప్పాలి అని అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. డాక్టర్ గారిని వెళ్లి వీటవచ్చు, మాట్లాడొచ్చు, పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ క్వెషన్స్ అన్నీ బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్‌లో సార్‌ని పిలిచి మరి ఆ క్వెషన్స్ అడగడం జరుగుతుందండి. సో, చూస్తుండండి. ఇది ఇవాల్టి బీఆర్‌కే హెల్త్. సైనింగ్ ఆఫ్ మీ ఫాతిమా.